అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. గత హయాంలో అంబటి రాంబాబు చేసినటువంటి అంటే దానిపై చూపించినటువంటి ఆ ప్రాజెక్టుపై చూపించినటువంటి నిర్లక్ష్యము, ఆ ప్రాజెక్టుకు గాను పెట్టినటువంటి నిధుల దుర్వినియోగము ఏ మేరకు చేశాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు జనరల్గా మనం మాట్లాడుకుంటే. అయితే చేసిన తప్పు ఒప్పుకోపోగా అంటే అరే చేసాము, చేయలేకపోయాము, నిధులు సరిపోలేదు, డబ్బులు లేవు, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పక అది ఒప్పుకోక మనోళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, దానికి ఇప్పుడు ప్రభుత్వం చేసినట్టు పని ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ అంబటి మాట్లాడుతుంది చూద్దామా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్ట్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మరి అర్థం కాలేదు కాబట్టి నిన్న మొన్న మైకుల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు, నిధులు దుర్వినియోగం చేస్తున్నారు, ఎందుకు ఈ పోసిపోయిన మాటలన్నీ అంబటి నాకు అర్థం అవ్వట్లేదు. నీకేమర్థమవుతుంది జనరల్గా? ఏమర్థమవుతుంది చెప్పనా? అది పాట ఉంటుంది, సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఏదో పాట ఉంటుంది, నాకు రావట్లేదు. వస్తా వజానికి అనుకుని ఏదో ఒక డ్యాన్స్ వేసి అదొకటి అర్థమవుతుంది, సుకన్య గారితో ఫోన్ మాట్లాడడం అదొకటి అర్థమవుతుంది, మహిళల్ని ఏ మేరకు అంటే ఇబ్బంది పెట్టాలి అనేది అదొకటి అర్థమవుతుంది. సో మనకి ఏమర్థం? ఇవే తప్ప మరి ఇంకేం అర్థం అవ్వవు జనరల్గా. మనం వచ్చి మళ్ళీ మైకుల ముందు మాట్లాడతాం. ఇంకోటి కూడా మాట్లాడుతున్నాడు చూడండి, ఈయన చూడు. ఈరోజు మొత్తం కూడా కోవిడ్ వచ్చిన ప్రపంచం అంతా కూడా కోవిడ్ ఉన్నప్పటికీ దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా అరపర్సెంట్ తొందర ఎంతకన్నా ఎందుకు తొందర మేము ఆ రోజే చెప్పాం. We will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు చూడండి. అంటే జరగని పనులు, చెయ్యని పనులు, చెయ్యలేమన్న పనులు కూడా కాన్ఫిడెంట్గా చెప్పడంలో, మసిపూసి మారేడికాయ చేయడంలో వైసీపీ నాయకులకి ఎవ్వరు తీసిపోరు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇంకొకసారి వినండి మనోడు. ఈరోజు మొత్తం కూడా కోవిడ్ వచ్చిన ప్రపంచం అంతా కూడా కోవిడ్ లో ఉన్నప్పటికీ దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా అరపర్సెంట్ తొందర ఎంతకన్నా ఎందుకు తొందర పోలవరం ప్రాజెక్ట్ మేము ఆ రోజే చెప్పాం. We will complete this project by 2021 December. We are committed to it. We will finish it. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన ఆయన ఎవరికి తెలివి తక్కువ? నీకుందా తెలివి? ఫస్ట్ నీకుందా చెప్పు ఫస్ట్. జనరల్గా అంబటి నువ్వు మాట్లాడుతుంటే జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు వస్తుంది. అరే పోలవరం ప్రాజెక్టు అది నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే నాకు అది అర్థం కాలేదు కాబట్టి అనేటువంటి మాట్లాడినటువంటి నువ్వు ఒక పనికిమాలిన నాయకుడు. నువ్వు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వల్ల అని అంటున్నావు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి జ్ఞానంలో ఇసుక రేణువంత జ్ఞానం నీకున్నా ఈరోజు వైసీపీ ఆ పరిస్థితుల్లో ఉండేది కాదేమో నా అభిప్రాయం. చెప్పిగా. దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని, ఈ దుస్థితికి వచ్చిందని నేను ఎప్పటికీ దాని మీద స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం. మరి మీ అనిల్ ఇంతకుముందు వీడియోలో చెప్పిండు కదా, అర పర్సెంట్ అనుకుని ఏదో పాట పాడిండు కదా, వి విల్ కంప్లీట్ 2021 డిసెంబర్ అని చెప్పేసి మాట్లాడిండు. మరి ఏది అది ఎక్కడ పోయింది? కాన్ఫిడెన్స్గా చెప్పాడు కదా. మరి ఎవరితో అయినా చర్చకు సిద్ధం. నువ్వు చేస్తావు చర్చలు. ఏంటంటే మా దౌర్భాగ్యం, నీలాంటోడు కూడా మా ఆంధ్రప్రదేశ్లో P4 అంటే ఏమంటారు చూసారా? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. పబ్లిక్ ప్రైవేటు పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాదు. పబ్లిక్ ఒకటే రాష్ట్రం. పబ్లిక్ ప్రైవేట్, అసలు పబ్లిక్ ఏమో ఊరిని దయా చేస్తారు. పబ్లిక్ అంటే గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు దయా చేసి పిలుస్తాడు, పేదలకు పంచి పెట్టుకుంటాడు. ఏంటిది ఈ తొంత ఏంటి నాకు అర్థం కాదా? నీకేమో అర్థం అవ్వదులే. నీకు అర్థమైతే బాగుండు. ఒక పరమానంద శిష్యుడిలా తీసుకొచ్చి నేను పార్టీలో పెట్టుకున్నాడు. ఇక ఆయన అనుభవించాల్సిందే, మనం ఏం చేయలేం దానికి. ఆయన ఎవరూ బాగు చేయలేరు.
ఎవరో కాపాడలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అభిప్రాయం ప్రకారం. ఓకే, వీళ్ళు ఇంతమంది ఇట్లా మాట్లాడారు కదా, పోలవరం ప్రాజెక్టు పైన ఇవి కూసిన కోతలు, ఈ కూసిన కోతలు. దీనికి సమాధానంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటి, అది ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మీకు క్లియర్గా ఆధారాలతో సహా చూపిస్తా చూడండి. ఎవరిని మీరు మభ్య పెట్టాలనుకుంటున్నారు అంబటి, నాకు అర్థం అవ్వట్లేదు. ఇగో గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో 6% పనులు, జగన్ హయాంలో 5 ఏళ్ళలో చేసింది 11.58%. వరదల్లోనూ పనులు చేసేలా ఏర్పాట్లు, సిపేజీ నియంత్రణకు బ్రిటిష్ డ్యామ్ నిర్మాణం, బట్రస్ డ్యామ్ నిర్మాణం, డీవాల్ నిర్మాణం పనులు కొనసాగింపుకు ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీరు మొఖాలు, నాకు అర్థం అవ్వట్లేదు అంబటి అండ్ అనిలు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ పెట్టుకుంటారో. అనిల్ అయితే మరి ఘోరం, సభలో అందరి ముందు నీకు ఇష్టానుసారం అది కంప్లీట్ అవ్వదని నీ మనసుకు తెలుసు, కానీ జగన్ కళ్ళల్లో పడాలి, జగన్ నాకు మెచ్చుకోవాలని చెప్పేసి అక్కడ నీ కాన్ఫిడెన్స్ అంతా చూపించావు. మరి ఏది ఇక్కడ చూడు, జగన్ హయాంలో 5 ఏళ్ళు చేసింది 11.58%. ఏది 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన టైంలో. కానీ ప్రభుత్వం ఎన్ని నెలలు అవుతుందా? 9-10 నెలలు అవుతుంది. 9-10 నెలల్లో సగానికి, మీరు చేసిన సగానికి ఎక్కువ పనులు చేసింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీకు మొఖాలు? జనరల్గా మాట్లాడేటప్పుడు అరే మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం చెప్తున్నాము, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలకు ఎలా అర్థమవుతుంది అనే కామన్ సెన్స్లో మాట్లాడాలి ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా. మీకు ఇష్టానుసారం మైక్ దొరికింది కదా, ముందు కెమెరాలు ఉన్నాయి కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు కదా అంటే మనమే జనాల దగ్గర ఎర్రలం అవుతాం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇక్కడ చూడండి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గాడిలో పడింది, అనేక సాంకేతిక సవాళ్ళ పరిష్కారాలకు వెతికి ముందడుగు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలల కాలంలో ప్రాజెక్టు మొత్తం 6.11% పనులు చేశారు. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ప్రాజెక్టు 11.58 పనులు మాత్రమే చేయగలిగారు. కూటమి ప్రభుత్వంలో 9 నెలల్లో అందులో సగానికి మేరకు చేయడం విశేషం. ప్రధాన డ్యాంలో 3.80% పనులు, భూసేకరణ పునరావాసుకు సంబంధించిన 2.56% మేరకు పురోగతి సాధించారు. సాంకేతిక సవాళ్ళకు పరిష్కారం. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. విదేశీ నిపుణుల కమిటీని కేంద్ర జలసంఘం కలిసి నియమించాయి. దేశ విదేశాలకు చెందిన నిపుణులు కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఇది కూటమికున్నటువంటి చిత్తశుద్ధి, ఇది కూటమి చేస్తున్నటువంటి పని. ఇప్పుడు చెప్పు, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి తక్కువ, లేకపోతే అంబటి రాంబాబుకి బుర్రుందా, అనిల్కి బుర్రుందా? ఇవన్నిటికంటే మిమ్మల్ని పార్టీలో పెట్టి పెంచి పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉందా? ఇప్పుడు చెప్పు. అంబటి రాంబాబు పార్టీ నుంచి ఒకడికొకడు వెళ్ళిపోతున్నాడు. పార్టీ కింద పడిపోయింది. పార్టీ మళ్ళీ లేవ్వాలంటే ఫస్ట్ మీరు అందరినీ పార్టీ నుంచి బయటికి పంపాలి. ఈ అంశాలపైన జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి నేను స్టార్టింగ్ వీడియోల నుంచే మొత్తుకుంటున్నా. ఇవన్నీ పక్కన పెట్టేసి లేనిపోని సోది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు బట్టకాల్సి మీదేసే మాటలు మాట్లాడితే జనాలకి, ప్రజలకి ఎక్కడ వండాలో అక్కడ వండుతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఈ 11 సీట్లు కూడా ఆ పక్కన 1 తీసేసి ఒక్క జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు. ఇప్పుడు చెప్పండి మరి మన పరిస్థితి ఏంటో. ఏం మాట్లాడతారో, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి స్క్రిప్ట్ దగ్గర పెట్టుకొని ఆ స్క్రిప్ట్ని 1కి 100 సార్లు చెక్ చేసుకొని చదివితే మంచిదని నా ఉచిత సలహా. తీసుకున్నారా మంచిదే, తీసుకోపోయినా మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. ఈ అంశం పైన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.